హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఐరోపాలో తెలుగు ముచ్చట్లు. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే బాగున్నాం, మీరు కూడా బాగుండాలనుకుంటున్నాము. నేను ఈ వీడియోని అయితే చాలా హెవీ హార్టెడ్గా చేస్తున్నాను. నేను అసలు ఈ వీడియో చేస్తా అని చెప్పి అసలు అనుకోలేదు. 2 days బ్యాక్ ఐర్లాండ్లో సింగిల్ కార్ కొల్యూషన్ వల్ల మన తెలుగు స్టూడెంట్స్ వాళ్ళ లైఫ్ లాస్ అయ్యారు. ఈ వీడియో కనుక వాళ్ళ ఫ్యామిలీ కానీ వాళ్ళ రిలేటివ్స్ కానీ వాళ్ళ ఫ్రెండ్స్ కానీ ఎవరైనా చూస్తుంటే మాత్రం మై డీప్ కండోలెన్స్ టు దెమ్. ఐఎమ్ సో సారీ. సో అసలు ఈ కార్ కొల్యూషన్ అనేది ఎట్లా జరిగింది అని అంటే, డబ్లిన్ దగ్గర 1 hour డిస్టెన్స్లో కార్లో అనే కౌంటీ దగ్గర కార్ వచ్చేసి ట్రీకి కొల్లాడ్ అవ్వడం వల్ల వాళ్ళ లైఫ్ అనేది లాస్ అయ్యారంట. 2 అబ్బాయిలే 20sలో ఉన్నారు. వాళ్ళు ముందు సీట్లో కూర్చోవడం వల్ల వాళ్ళ లైఫ్ అనేది లాస్ అయ్యారు. వెనకాల కూడా మన ఇండియన్ స్టూడెంట్సే ఉన్నారంట. వాళ్ళకైతే లైఫ్ థ్రెటన్ అయితే ఏం లేదు. దే ఆర్ అవుట్ ఆఫ్ డేంజర్ అండ్ చిన్న చిన్న ఇంజురీస్ వల్ల వాళ్ళు హాస్పిటల్ అయితే ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. సో పోలీసులు అయితే ఏం ప్రిడిక్ట్ చేస్తున్నారు అని అంటే, నైట్ 1 o'clockకి జరిగింది కదా ఇన్సిడెంట్స్. సో అందులో బికాస్ ఆఫ్ వెదర్ కండిషన్స్ వల్ల అయి ఉండొచ్చు. ఎందుకనంటే వింటర్ టైం కదా, వింటర్ టైంలో మ్యాక్సిమమ్ లో టెంపరేచర్స్ ఉంటాయి. దానివల్ల బ్లాక్ ఐస్ పడిందేమో, స్పీడ్ కంట్రోల్ అవ్వక మేబీ బ్లాక్ ఐస్ వల్ల కార్ అనేది ట్రీకి కొల్లాడ్ అయ్యి చనిపోయారేమో అని చెప్పేసి పోలీసులు అయితే ప్రిడిక్ట్ చేస్తున్నారు. అదొక రీజన్ అవి ఉండొచ్చు. లేదు అనుకుంటే కర్వ్స్ అండ్ బెండ్స్. సో ఆ ఏరియాలోనైతే కొంచెం కర్వ్స్ అండ్ బెండ్స్ ఉంటాయి. ఆ తర్వాత లేకపోతే అదొకటి రీజన్ అయ్యి ఉండొచ్చు. లేకపోతే రోడ్ విజిబిలిటీ సరిగ్గా లేకపోయి ఉండొచ్చు. సో ఇట్లా కొన్ని రీజన్స్ వల్ల కార్ కొల్యూషన్ అనేది జరిగి ఉండొచ్చు అని చెప్పేసి పోలీసులు అయితే ప్రిడిక్ట్ చేస్తున్నారు. బట్ ప్రాపర్ ఇన్ఫర్మేషన్ అయితే ఏమీ ఇంకా తెలియదు. ఇన్వెస్టిగేషన్ అయితే చేస్తున్నారు పోలీసులు ఆల్రెడీ ఒక ప్రెస్ నోట్ రిలీజ్ చేశారు. ఆ రోడ్లో ఆ టైంలో కనుక ఎవరైనా ట్రావెల్ చేస్తుంటే వాళ్ళ కార్ డాష్ క్యామ్లో కనుక ఏమన్నా రికార్డ్ అయ్యి ఉంటే మాత్రం మీరు మళ్ళీ రీచ్ అవుట్ అవ్వండి అని చెప్పేసి ప్రెస్ నోట్ అయితే రిలీజ్ చేశారు. అట్లనే లాస్ట్ ఇయర్ కూడా ఇదే టైంలో ఇంకొక సింగిల్ కార్ కొల్యూషన్ కూడా అదే జరిగిందంట, అదే స్పాట్లో. సో అందులో కూడా 3 people వాళ్ళ లైఫ్ అనేది లాస్ అయ్యారంట. సో దీనివల్ల గవర్నమెంట్కి చాలా ప్రెషర్ వచ్చింది. ఎందుకు అని అంటే సేమ్ టైంలో సింగిల్ కార్ కొల్యూషన్స్ వల్ల జరిగింది అని చెప్పేసి. సో గవర్నమెంట్ అండ్ కౌన్సిల్ అయితే చాలా ప్రెషర్లో ఉన్నారు. వాళ్ళైతే ఆలోచిస్తున్నారు ఈ రోడ్ అనేది వైడన్ చేద్దాము, తర్వాత విజిబిలిటీ బాగుండేలాగా చేద్దాము అని చెప్పేసి వాళ్ళ ప్లాన్స్ అయితే ఉన్నాయి. We've lost 5 young people in literally 1 year. I would appeal to those at the head of An Bord Pleanála to look at this planning application very carefully and very quickly and try and get an answer to us as quickly as possible. We need to straighten the roads. I actually don't want to be standing here this time next year with you doing an interview saying that another few lives have been lost in the meantime. That's not where any of us want to be. సో నేనైతే ఏం చెప్తున్నాను అని అంటే, ఎవరైనా స్టూడెంట్స్ ఎక్కడ అబ్రాడ్ కంట్రీ వెళ్ళినా కానీ చాలా జాగ్రత్తగా ఉండండి. నేనైతే ముఖ్యంగా మన తెలుగు స్టూడెంట్స్కి, ఇండియన్ స్టూడెంట్స్కి అయితే నేను చెప్పేది ఏంటి అని అంటే, మీరు కనుక అబ్రాడ్ వస్తున్నారు అని అంటే కనుక చాలా జాగ్రత్తగా ఉండండి. లైక్ డ్రైవింగ్ చేసేటప్పుడు, తర్వాత మీరు పార్ట్ టైం జాబ్స్కి వెళ్ళేటప్పుడు, తర్వాత మీరు ఎక్కడికి వెళ్ళినా కానీ ఫస్ట్ మీకోసం ఒక ఫ్యామిలీ ఉంది అని చెప్పేసి మాత్రం గుర్తుపెట్టుకోండి. మీరు చేసే ప్రతి స్టెప్లో మీ ఫ్యామిలీ మీకోసం ఉంటుంది, మీకోసం ఉంది అని చెప్పేసి గుర్తుపెట్టుకోండి. సో ఎందుకు చెప్తున్నాను అంటే, నేను ఒక సిస్టర్ లాగా చెప్తున్నాను. చాలామంది కామెంట్స్లో పెట్టారు, అక్క నాకు ఈ ఇన్ఫర్మేషన్ కావాలి, ఈ ఇన్ఫర్మేషన్ చెప్పవా, ఈ కోర్స్ గురించి చెప్పు, ఈ కాలేజ్ బాగుందా అని చెప్పి చాలామంది ఇన్స్టాగ్రామ్లో కూడా రీచ్ అవుట్ అయ్యారు. సో నేను కూడా మీ ఇంట్లో ఒక అక్కలాగా చెప్తున్నాను, చాలా జాగ్రత్తగా ఉండండి. మీరు ఏ స్టెప్ వేసినా కానీ, మీరు ఏం చేస్తున్నా కానీ చెప్పి మీ పేరెంట్స్ని అయితే దృష్టిలో పెట్టుకోండి. డ్రైవింగ్ చేస్తున్నా, తర్వాత పార్ట్ టైం జాబ్స్కి వెళ్ళినా కానీ కొన్ని ఇన్సిడెంట్స్ అయితే ఐర్లాండ్లో ఫేస్ అవుతుంటాము. దానివల్ల నేనైతే చాలా జాగ్రత్తగా ఉండండి అని చెప్పేసి చెప్తున్నాను. మీరు ఇంకా కొన్ని స్టోరీస్ కూడా నేను విన్నాను. హెల్త్ ఇన్సూరెన్స్ అయితే చాలా ఇంపార్టెంట్. అండ్ టర్మ్ ఇన్సూరెన్స్ కూడా తీసుకోండి వీలుంటే. హెల్త్ ఇన్సూరెన్స్ చాలామంది స్టూడెంట్స్ కానీ ఇంకా వేరే వాళ్ళు చాలా స్టోరీస్ అయితే విన్నాను నేను. వాళ్ళు ఏం చేస్తున్నారట అంటే, హెల్త్ ఇన్సూరెన్స్
ఫస్ట్ అయితే మనం స్టూడెంట్ వీసా వేసినప్పుడు హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకుంటాం కదా, మళ్ళీ ఇక్కడికి రాగానే హెల్త్ ఇన్సూరెన్స్ అనేది క్యాన్సిల్ చేస్తున్నారంట. తర్వాత ఐఆర్పీ ఎక్స్టెన్షన్స్కి వెళ్తాం కదా, అప్పుడు కూడా మన అపాయింట్మెంట్ ఉన్న టైం ఫ్రేమ్లోనే ఇన్సూరెన్స్ అనేది తీసుకుంటున్నారంట. కూలింగ్ పీరియడ్ అయిపోగానే లేకపోతే 1 month ఇన్సూరెన్స్ కట్టంగానే ఆ ఇన్సూరెన్స్ అనేది క్యాన్సిల్ చేస్తున్నారంట. ఇన్సూరెన్స్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఇన్సూరెన్స్ మాత్రం క్యాన్సిల్ అయితే చేయకండి, కంటిన్యూ చేయండి. ఇన్సూరెన్స్ అనేది మస్ట్ అండ్ షుడ్. సో కొన్ని ఇన్సిడెంట్స్ అయితే నేనైతే చెప్తాను. ఐర్లాండ్లో కొన్ని ఇన్సిడెంట్స్ అయితే నేనైతే ఫేస్ చేసినాను. అది అందరూ ఫేస్ చేయాలని ఏం లేదు, కొంతమంది ఫేస్ కూడా చేసి ఉండొచ్చు. సో ఏంటి అని అంటే, నేను లువాస్లో వెళ్తుంటే కొంతమంది టీనేజర్స్ అక్కడ కూర్చొని కొంచెం ఇట్లా ర్యాక్ చేస్తున్నట్టు కానీ, లేకపోతే వాళ్ళు కొంచెం మనని ఇబ్బంది పెడుతున్నట్టు మాట్లాడుతూ ఉంటారు. సో అట్లాంటి వాటికి మాత్రం మీరు అస్సలు రియాక్ట్ అవ్వద్దు. ఇంకా మీరు ఎక్కడికి వెళ్ళినా లైక్ నైట్ లైఫ్స్కి కానీ, లైక్ బయటకి పార్టీస్కి కానీ, ఎక్కడికి వెళ్ళినా కానీ మీరు చాలా జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే రీసెంట్గా ఒక ఇన్సిడెంట్ కూడా జరిగింది. అదేంటి అని అంటే, ఒక అబ్బాయి మన ఇండియన్ స్టూడెంటే అంట. ఒక అబ్బాయి వేరే వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ అపార్ట్మెంట్లో పార్టీ ఉందని చెప్పేసి వెళ్ళాడంట. పార్టీ అయిపోయి బయటికి వచ్చే టైంలో ఆ అపార్ట్మెంట్స్ పిల్లలు బయట ఆడుకుంటూ ఉంటే పిల్లలు మనం ఇండియాలో అంటాం కదా, అరే పాప చాలా బాగుంది, క్యూట్గా ఉంది, హాయ్ అది ఇది అని చెప్పేసి మనం ముద్దు చేస్తుంటాం కదా. సో అట్లా అబ్బాయి ముద్దు చేశాడంట. సో ఆ అబ్బాయి అట్లా చేసినందుకు పోలీసులు అయితే అరెస్ట్ చేశారు. ఆ అబ్బాయిని జైల్లో పెట్టారు. సో ఇంకా రిజల్ట్ అయితే తెలియదు. వాళ్ళు అబ్బాయి రిజల్ట్ వచ్చిన తర్వాతనైతే ఆ అబ్బాయిని రిపోర్ట్ కూడా చేస్తాడంట. సో ఇట్లాంటి ఇన్సిడెంట్స్ అయితే చాలానే జరిగినాయి. వేరే రకరకాల ఇన్సిడెంట్స్లు అయితే జరిగినాయి. సో మీరైతే చాలా జాగ్రత్తగా ఉండండి. సో నేనైతే ఈ వీడియోనైతే ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. సీ యూ ఇన్ అనదర్ వీడియో. బై బై.